ఈ వీడియోలో మనం M3 గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. 8 వీక్స్లో ఎలా M3ను పాస్ అవ్వాలి అనే ఒక సక్సెస్ మెథడ్తో మీ ముందుకైతే వచ్చాను. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడే ఈ టాపిక్స్ మీద తెలుగులో ఇంత మటుకి ఎవరు వీడియో తీసుకురాలేదు. ఇది ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఫర్ R20 వాళ్ళకి మాత్రమే. ఈ R20 రెగ్యులేషన్కి మాత్రమే M3 ఉంది కాబట్టి వాళ్ళకి మాత్రమే, ఇంకా తర్వాత వాళ్ళకి ఇది ఉపయోగపడదు. అండ్ ఇది మొత్తం 6 to 7 వీడియోస్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క ఎపిసోడ్ని చూడడానికి ట్రై చేయండి. ఇది ఎపిసోడ్ నెంబర్ 1. అండ్ నేను రికార్డ్ చేసేది 2025లో. ఒకవేళ మీరు 2025 తర్వాత ఈ వీడియోని చూస్తున్నట్లయితే మినిమం 30 డేస్ అయినా కానీ ప్రాక్టీస్కి టైం అయితే కేటాయించండి. ఒకవేళ 30 డేస్ కూడా ప్రాక్టీస్కి లేదు అనుకుంటే అవ్వదన్నమాట. M3 చాలా కష్టం చేయడం. సో మ్యాక్సిమం 30 డేస్ అంతకన్నా ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ అవ్వాలి. ప్రాక్టీస్ అవ్వకపోతే M3ని చాలా కష్టం చేయడం, అర్థం చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళకుండా ముందే నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, దీన్ని కొంచెం పక్కకి తిప్పేసి ఆ కింద కనపడే లైక్ని, పక్కన కనపడే సబ్స్క్రైబ్ని, దాని కిందే హైప్ అని కొత్తగా ఉంటుంది కామెంట్ సెక్షన్లో, దాన్ని క్లిక్ చేస్తే కామెంట్స్ కూడా ఓపెన్ అవుతాయి. కామెంట్స్లోకి వెళ్ళి ఇన్ఫర్మేటివ్ బ్రో ఆర్ థ్యాంక్స్ బ్రో ఆర్ గుడ్ బ్రో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. దీనివల్ల ఏంటి ఉపయోగం? ఎంతమంది ఎక్కువ కామెంట్ చేస్తే అంత ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది మన వీడియోస్. సో మీరే కాదు కదా, ఇలా M3 పాస్ అవ్వకుండా ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళకి ఉపయోగపడుతుంది. సో వాళ్ళ వరకు వెళ్ళాలంటే మన వీడియోని మీరే ఇనీషియల్ పుష్ అయితే ఇవ్వాలి. మీరు ఇవ్వాలంటే మీరు ఒక లైక్ చేయాలి, ఒక కామెంట్ చేయాలి, ఆ కింద హైప్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తేనే ఈ యూట్యూబ్ ఆల్గోరిథం ఇంకొక 10-15 మందికి చూపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం M3లోకి అయితే వెళ్ళిపోదాం. M3లోకి వెళ్ళిన తర్వాత నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, ఫస్ట్ థింగ్ ఇది వీక్ 1. ఇలా మీకు మొత్తం వీక్లీ వీడియోస్ అయితే వస్తాయి. ఫస్ట్ వీక్లో మనం ఏం చేస్తాం? యూనిట్ 1ని ప్రిపేర్ అవుతాం. దానికన్నా ముందు ఉన్న ఫార్ములాస్ అన్నీ ఒక నోట్బుక్లో ఫ్రెష్గా ఏ యూనిట్లో ఏ టాపిక్కి ఏం ఫార్ములా, ఇలా మొత్తం మీరు మెయింటైన్ చేయండి. మొత్తం అని రాసేసేయండి. 2 డేస్ పడుతుంది. రిమైనింగ్ 4 డేస్లో మీరు ఏం చేస్తారంటే, ఒక రోజు మొత్తం స్టోక్స్ థియరంకి పెట్టేసేయండి, ఇంకో రోజు మొత్తం గాస్ డైవర్జెన్స్ థియరంకి పెట్టండి, ఇంకొక రోజు మొత్తం మీరు స్టోక్స్, గాస్ డైవర్జెన్స్, గ్రీన్స్ థియరంకి పెట్టండి. ఈ 3 థియరమ్స్ బాగా నేర్చుకోవాలి. ఈ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు నెక్స్ట్ యూనిట్కి అయితే వెళ్దాం. ఈ యూనిట్ ఈ 3 టాపిక్స్ మనకి ఈ వీక్లో కంప్లీట్ చేయండి. ఓకే, సో కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే రిలాక్స్ అవ్వండి. అంత కంగారు పడి చేయాల్సినంత లేదు. మనం ఎప్పుడు ఎలా చదువుతాం? కొంచెం చదివితే కొంచెం రిలాక్స్, కొంచెం చదివితే కొంచెం రిలాక్స్, అలానే చదవాలి. అప్పుడే అర్థం అవుద్ది, లేకపోతే మనకు అర్థం కాదు. సో ప్రస్తుతానికైతే ఇది వీక్ 1లో. నెక్స్ట్ వీక్ ఏంటి అనేది నెక్స్ట్ వీక్లో మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి, మెటీరియల్స్, ప్రాక్టీస్ అయ్యే టిప్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్, ఇవన్నీ కావాలి అంటే మన టెలిగ్రామ్లో దొరుకుతాయి. జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్లో. అలానే మీరు ఒకవేళ 4th ఇయర్లో ఉండి ఈ ఒక్క సబ్జెక్ట్నే మీరు ఆపుకుంటే కనుక మీరు అందరూ ఇప్పటి నుంచే కంపెనీస్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోయినా దే విల్ గివ్ అప్ టు 6 months ఆఫ్ టైం. సో ఈలోపు మీరైతే ఇవ్వచ్చు, ఈలోపు మీరు పాస్ అయిపోయి వాళ్ళకి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇది మ్యాటర్ అన్నమాట. దీనికి మీకు ఏం కావాలి? ఒక AKS ఫ్రెండ్లీ రెజ్యూమ్ కావాలి. అది మనం స్టార్ట్ చేసాం. 149 రూపీస్ అయితే పెట్టాం. 150 రూపాయలకి ఇప్పటికి నేను ఒక 17 నుంచి 20 మందికి ఇస్తే అందులో అందరికి కలిపి 49 కాల్స్ వెనక్కి వచ్చాయి. చాలా కష్టం కాల్స్ వెనక్కి రావడం, బట్ వచ్చాయి. బికాస్ మన రెజ్యూమ్స్కి AKS స్కోర్ చాలా ఎక్కువ. AKS స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కాల్ బ్యాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పి మీరు అందరూ ప్లాన్ చేయండి కొనడానికి, బికాజ్ మీకు ఉపయోగపడుతుంది. 150. అదే మీరు ఒకవేళ బైక్ చూసారనుకోండి, ఇవి చాలా ఉన్నాయి, అమ్మే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళ దగ్గర చూస్తే మీరు అబౌవ్ 500 ఉంటుంది తప్ప 500 లోపు ఏది ఉండదు. బట్ అంత అవసరం లేదు. అంత లాభం తీసుకొని నేను మాత్రం ఏం చేస్తాను? అందుకని మ్యాక్సిమం నేను తయారు చేసుకోవడం మీకు చాలా చీప్గా, అఫోర్డబుల్గా మీ అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేశాను. తీసుకోండి. దీని గురించి 30 seconds ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పకపోతే మీకు అసలు ఉందని కూడా తెలియదు. అందుకని సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ని క్రియేట్ చేసి ఇలా మీకు వీక్లీగా పెడితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బికాజ్ ఒకవేళ M3 ఉందనుకోండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటారు పాపం, వాళ్ళకు కూడా షేర్ చేయండి, తెలుసుకుంటారు 4 ముక్కలు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ ప్రాక్టీసింగ్ గైస్. ప్రాక్టీస్ చేయాలి. పెన్ను పెట్టందే ఏమీ రాదు, పెన్ను పెట్టండి. ఓకే.